ప్రస్తుతం లైవ్‌లో తనుజ యొక్క మంచి మనసు మరొకసారి బయటపడిందని చెప్పాలి. ఇక అసలు విషయానికొచ్చేస్తే ఈరోజు నామినేషన్స్‌లో కావడంతో రీతు అలాగే తనుజ ఇద్దరు కూడా గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఇక ఇందులో భాగంగా రీతు అంది, తనుజ నువ్వైతే గనక ఖచ్చితంగా దివ్యని నామినేషన్ చేస్తావు కదా! ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ నుండి నిన్ను తీసేసింది కదా అంటూ రీతు తనుజని అడిగితే వెంటనే తనుజ దానికి మాట్లాడుతూ, రీతు తను చేసిన తప్పే నేను చేస్తే తనకి నాకు తేడా ఏముంది చెప్పు. ఆల్రెడీ ఆమె క్లియర్ కట్‌గా నాగార్జున గారికి కూడా తెలిసిందే. నా మీద గ్రస్తోనే కావాలని చేసింది. పైగా ఆడియన్స్ కూడా చూసారు. సో, ఆల్రెడీ వాళ్ళు ఏం శిక్ష విధించాలనేది వాళ్ళే డిసైడ్ అయిపోతారు. ఎందుకని కనుక ఈ వారం దివ్య నామినేషన్‌లోకి వస్తది. ఖచ్చితంగా హౌస్‌లోకి నేను కాకపోయినా ఎవరో ఒకళ్ళు ఆమె నామినేషన్ చేస్తారు. సో, అప్పుడు జడ్జ్‌మెంట్ ఎలా ఉంటుందనేది ఆమెకి తెలుస్తుంది కదా! సో, నేను అంతలాగా ఆమె గురించి ఆలోచించి ఆమె చేసిన తప్పే మళ్ళీ నేను తీసుకుని ఆమెని నామినేషన్ చేయడం చేస్తే అది కరెక్ట్ కాదు కదా! అప్పుడు నాకు ఆమెకి పెద్ద తేడా ఉండదు కదా! అంటూ తనుజ మంచి లాజిక్ చెప్పిందని చెప్పాలి. అయితే ఈలోగా రీతు సరే నేను నామినేషన్ చేయనా అయితే నీ బదులు అంటే అలా చేయకూడదు ఎప్పుడు అది చాలా తప్పు. నీకు నిజంగా దివ్య మీద నామినేషన్ చేయడానికి నీ దగ్గర తగిన రీజన్స్ ఉంటే అప్పుడు నువ్వు కరెక్ట్‌గా ఆ రీజన్స్ చెప్పి నామినేషన్ చెయ్యి పర్వాలేదు. అంతేగాని నేనేదో ఫీల్ అయ్యానని చెప్పి నా మీద నువ్వు తీసుకుని అది నామినేషన్ చేయడం కరెక్ట్ కాదు. రీతు నువ్వు కూడా ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ అవ్వకూడదు. నేను ఎలాగో టాప్ 5లో ఉంటాను. నువ్వు కూడా అలానే ఉండాలి అంటూ ఖచ్చితంగా ఈ వారం నామినేషన్స్‌లో ఆమెను ఎవరో ఒకళ్ళు నామినేషన్ చేస్తారు అంటూ తనుజ అయితే రీతుకి చెప్తుంది. మరి నిజంగా తనుజ మనసు ఎంత మంచిది చెప్పండి. ఎంత బాగా ఆలోచించింది తను. దివ్య తనని కెప్టెన్సీ నుంచి తొలగించినా సరే నేను మాత్రం ఆ అమ్మాయిని నేను నామినేషన్ చేయను అంటూ నిజంగా మంచి లాజిక్‌తో ఆలోచించింది. అందుకే కదా ఈ సీజన్ విన్నర్ తనుజ అవ్వాలని అనుకుంటున్నారు. మరి మీరేమంటారు? రీతుతో తనుజ మాట్లాడింది కరెక్టా కాదనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.